ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ క్వాలిటేటివ్ అనాలిసిస్. సింపుల్గా ఈ విధంగా ఫ్లో చార్ట్ తయారు చేసుకుంటే మీరు ఈజీగా సాల్ట్ని అన్ని టెస్టులు కంప్లీట్ చేయకుండానే ఏ యానియాన్ ఇచ్చారు, ఏ క్యాటయాన్ ఇచ్చారు అనేది ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. యానియాన్స్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత అమ్మోనియా ఉందా లేదా అంటే గ్రూప్ సెపరేషన్ టేబుల్కి వెళ్ళే ముందు కంపల్సరిగా అమ్మోనియా క్యాటయాన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫైనల్గా గ్రూప్ సెపరేషన్ టేబుల్. సో ఈ రీజన్స్ అన్నీ కూడా మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించిన క్యాటయాన్స్ కన్ఫర్మేషన్ టెస్ట్లు కూడా మనం రాయడానికి ఈజీగా ఉంటుంది. సాల్ట్ అనాలిసిస్ కంప్లీట్ అయిన తర్వాత వాల్యూమెట్రిక్ అనాలిసిస్. ఇది మనం ఫస్ట్ 10 minutesలో ప్రొసీజర్ రాసి ఎగ్జామినర్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో ఈ ఫోర్ సెట్స్ ఆఫ్ టైట్రేషన్స్ క్లియర్గా చూసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ HCl 36.5, KMnO4 150 ఇవన్నీ కూడా మాలిక్యులర్ వెయిట్స్. సో అందరికీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు వీటి యూజ్ అనేది ఉంటుంది. మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పిపెట్లోకి ఏం తీసుకోవాలి, వీరెట్ డౌట్ ఏది చేయాలి, ఇండికేటర్స్, కెమికల్ ఈక్వేషన్స్ కూడా చూసుకోవాలి. క్యాలిక్యులేషన్స్ అయిపోయిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోవాలి.